సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వృశ్చిక సంక్రమణం వృశ్చిక సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక వీడియో మీకు విడుదల చేస్తున్నాను. నవంబర్ 16వ తేదీ ఉదయం 7:45 తులారాశిలో నుంచి సూర్యభగవానుడు విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది తులా సంక్రమణం లేదా తులా సంక్రాంతి అంటారు. ఇది ఒక విశేషమైనటువంటి పర్వదినం. కార్తీక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళ పాడ్యమి శనివారం ఉదయం 7:45 సూర్య సంక్రమణం జరుగుతున్నది. ఆర్టి సమయంలో చంద్రుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో ఈ సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడాన్ని విష్ణుపద పుణ్యకాలము అంటారు. ఈ విష్ణుపద పుణ్యకాలము సామాన్యంగా వృశ్చిక రాశికి సంక్రమణానంతరం సంక్రమణ ప్రవేశమైన తర్వాత 16 గడియల వరకు పుణ్యకాలం ఉంటుంది. కానీ ఈ యొక్క సంక్రమణం ప్రభాత సమయం అంటే ఉదయం అవుతున్నది కాబట్టి మనము 7:45 తర్వాత కూడా ఈ పుణ్యకాలాన్ని దాదాపుగా 12 గంటల వరకు పొడిగించుకోవచ్చు, చేయవచ్చు. సూర్యోదయానికి ముందుగా కూడా ఈ యొక్క సంక్రమణానికి సంబంధించిన పుణ్యకాలాన్ని వినియోగించుకోవచ్చు. ఈ యొక్క విష్ణుపద పుణ్యకాలంలో ముఖ్యంగా నదీ స్నానాలు కానీ లేదా శుద్ధ జలంతో స్నానాలు ఆచరించి సూర్య భగవానునికి అర్ఘ్యాలు, సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏదైనా చూడవచ్చు. సూర్య దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్ళు ఈ సంక్రమణానికి ముఖ్యంగా పిండరహిత శ్రాద్ధాలు అర్హత ఉన్నవాళ్ళు లేదా పితృతర్పణాలు కూడా విడుచుకోవడం ఒక విశేషం. ఈ వృశ్చిక సంక్రమణానికి దీపదానాలు చేయడం ఒక ప్రత్యేకత. అన్నకి చెలితే భానవ్ దీపదానం మహాఫలం. వృశ్చిక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ సందర్భంలో దీపాలు దానం చేయడం అంటే వెలిగించినటువంటి దీపాలు, ఇది సామాన్యంగా దేవాలయ పరిధిలో దీపదానాలు చేయడం బాగా జరుగుతుంది. దీపాలు వెలిగించడం, దీపదానాలు చేయడం విశేషంగా ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా మరి ఆచారవంతులైనటువంటి పూజారులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఇటు వాళ్ళకి దీపదానాలు చేయాలనేది ఒక ప్రత్యేకత ఉంది. పిండరహిత శ్రాద్ధాలు, పితృతర్పణాలు ఇత్యాదులు కూడా చేసుకోవచ్చు. ఈ సంక్రమణం విశాఖ నక్షత్రం 4వ పాదంలో ప్రవేశిస్తున్నప్పుడు సహజంగా విశాఖ నక్షత్రం ఎవరిదైతే జన్మ నక్షత్రం అవుతుందో ఆ జన్మ నక్షత్ర జాతకులకు వేధ బాగా కలుగుతుంది. అదే కాకుండా స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్ర జాతకులకు కూడా కొంత వేధ కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ జన్మ నక్షత్రాల వాళ్ళు ఆ సంక్రమణ సమయంలో ఓషధీయుక్త స్నానం చెయ్యాలని ఒకటి ఉంది. ఎందుకంటే ఆ వేధ వల్ల ఆ మాసంలో ఆ జాతకులకు మనక్లేశాలు కానీ, ధనం కొంత నష్టం కానీ, కొన్ని బాధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సంక్రాంతి వేధ ముందుగా విశాఖ నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు మీరు ఆచరించేటువంటి స్నానంలో తగర సరోరుహ పత్రై రజనీ సిద్ధార్థలోద్ర అని దాని అర్థం ఉంది. ఆడవాళ్ళైతే స్నానం చేసేటప్పుడు స్నానంలో ఆ నీళ్ళలో కొద్దిపాటి పసుపు చల్లుకోవడం మంచిది. ఇతరత్ర తామర పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తామర ఆకులు కానీ, తెల్ల మిరియాలు కానీ
పసుపు కానీ లేదా అన్ని దొరికినా అన్నీ కూడా వేసుకొని ఆ స్నానం చేసి తదనంతరం మళ్ళీ శుద్ధోదక స్నానం, మంచినీటి స్నానం చేసి ఆ సమయంలో దీపదానాలు చేయడం ప్రత్యేకత. చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి జన్మ నక్షత్రాలే కాకుండా కూడా అందరూ కూడా ఈ పద్ధతిలో ఈ సంక్రమణానికి సంబంధించిన స్నానం ఆచరించవచ్చు. దీని మూలకంగా ఈ సంక్రమణానికి జన్మ నక్షత్రాల ప్రకారంగా చూసినట్టయితే విశాఖ, పూర్వభాద్ర, పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ సంక్రాంతి వేధ ఎక్కువగా ఉంది. తదనంతరం 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విశాఖ నక్షత్రానికి అధిక వేద, 19వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అనురాధ నక్షత్రం, డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తప్పకుండా ఈ సంక్రమణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే అంటే ఈ సంక్రమణానికి ఉన్నటువంటి ద్వాదశ రాశులలో 3 రాశుల వారికి అత్యంత యోగదాయకంగా కనబడుతున్నది. వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి వారికి ఈ సంక్రమణం చాలా యోగిస్తుంది. స్వర్ణమూర్తిగా ఈ రవి కొద్దిగా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా దుష్ఫలితాలను తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మేషం, కన్యా, మకరం ఈ రాశుల వారికి మనకు రజితమూర్తిగా మంచి ఫలితాలే ఇస్తాడు, దుష్ఫలితాలను తగ్గిస్తాడు. అలాగే సింహం, వృశ్చికం, మీనం వీళ్ళకి తామ్రమూర్తిగా కొంత శుభ ఫలితాలను ఇస్తూ చెడు ఫలితాలను కొంత తగ్గించే అవకాశాలు ఉన్నాయి. పోతే తులా, కుంభ, మిథున రాశుల వాళ్ళు, తులారాశి వారు, కుంభరాశి వారు, మిథున రాశి వాళ్ళు లోహమూర్తిగా కొద్దిగా దుష్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ 3 రాశుల వాళ్ళు మీరు చేసేటువంటి వృత్తుల యందు కానీ, వ్యాపారాల యందు కానీ, శాస్త్రమైన పనుల యందు కానీ కొద్దిగా ఆచితూచి ఆలోచన చేసి ముందుకు పోవాల్సి ఉంటుంది. దీని మూలకంగా కొన్ని దుష్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రాశుల వాళ్ళు ఈ యొక్క వృశ్చిక మాసం అంటే దాదాపుగా డిసెంబర్ 14 వరకు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ యొక్క సంక్రమణానికి ఫలితాలన్నీ కూడా మీకు ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను. ఇది వృశ్చిక సంక్రమణం. రేపు 16 నవంబర్ 2024 ఉదయం వృశ్చిక రాశిలో 7:45 ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈ వృశ్చిక సంక్రమణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోగలరని ఆశిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.